హాయ్ అండి. ఈ కార్తీక పౌర్ణానికి ముందొచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలా తులసికి ఉసిరికైతే కళ్యాణం జరిపించాము. మా ఇంట్లో మేము చేసుకున్న తులసి దామోదరుల కళ్యాణము, ఇంకా దాన్నే పూజ అని కూడా అంటాము. అసలు కార్తీక శుద్ధ ద్వాదశి రోజే ఈ ఉసిరికి తులసికి ఎందుకు కళ్యాణం జరిపిస్తారు, దీని వెనకైతే మంచి కథ ఉందండి. నేను ఆ కథ అంతా తెలియజేస్తూ ఒక 10 minutes వీడియో అయితే పెట్టాను. ఇంకా వివాహ వయసు వచ్చిన కూతురికి వివాహం చేయకపోతే ఎలాంటి అనార్థాలు జరుగుతాయి, ఆ తల్లిదండ్రులు పడిన బాధలేంటి, కష్టాలేంటి, వాటి వల్ల ఎలా బయటపడ్డారు, అసలు ఏం చేస్తే వాళ్ళకి కన్యాదాన ఫలం వచ్చింది, తిరిగి వాళ్ళ కూతురు వాళ్ళ దగ్గరకు వచ్చింది అనేది కూడా నేను క్లియర్గా తెలియచేశాను. ఈ కన్యాదాన ఫలం కథ తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి, ఆచరించాలి కూడా. మేమైతే ఇలా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరి తులసి కళ్యాణం చేయబట్టయితే 5 years అయిపోయింది. ఇలా తులసి కోటకైతే చీర కట్టి పూజ చేసుకోవటం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం మేము చేసుకున్న తులసీదాత్రి కళ్యాణాన్ని నచ్చి మెచ్చి సాక్షాత్తుగా ఆ శ్రీ మహాలక్ష్మి తల్లే స్వయంగా వచ్చేసింది. ఈ పూజలో పెట్టుకున్న ప్రసాదాన్ని అయితే ఆవిడే స్వీకరించింది. ఇంతకీ ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి ఎవరు, ఆ సమయంలో ఎందుకు వచ్చింది, అవన్నీ తెలియాలంటే ఆ వీడియో చూడాల్సిందే. ఆ వీడియోనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఎలా ఉందండి నేను చేసిన పూజ, నచ్చిందా?